ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చిందండి. అదేంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫీల్డ్ ఆఫీసర్ గ్రూప్ బి పోస్టులు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండి. దీనికి మనకి చాలా అడ్వాంటేజెస్, అంటే పరీక్ష ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు, ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉండి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని జాబ్కి తీసుకుంటారు. అండ్ మన శాలరీ కూడా మనకి 95,000 పర్ మంత్, ఆల్మోస్ట్ మీకు 1 lakh పర్ మంత్ అండి. చాలా మంచి అవకాశం, వితౌట్ ఎనీ ఎగ్జామ్ అండ్ ఎనీ ఫీజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి క్యాబినెట్ సెక్రటేరియట్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందేమో 21 సెప్టెంబర్ క్లోజింగ్ డేట్, అంటే అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ 21 అక్టోబర్ వరకు కూడా టైం ఉందన్నమాట. ఈలోపు మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ కాదండి, ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 160, అంటే చాలా పోస్టులు ఇస్తున్నారు. అసలు ఇది చాలా అంటే చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్, అండ్ దీనికి శాలరీ కూడా మీకు చాలా ఉంటుంది. డీటెయిల్స్ కూడా చూద్దామండి. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే సిఎస్సి ఐటీ చేసిన వాళ్ళకి 80 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 80 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రెండు ఫీల్డ్స్లో వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీకు చేసిన వాళ్ళు ఉంటారు, బీటెక్ చేసిన వాళ్ళు, ప్లస్ మీకు గేట్ స్కోర్ అనేది ఉండాలన్నమాట. దాంతోపాటు సిఎస్ కోడ్ అనేది ఉంటుంది కదా కంప్యూటర్ సైన్స్కి ఐటీకి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీఈ చేసిన వాళ్ళకి మీకు బీటెక్తో పాటు గేట్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ టెక్నికల్ ఆర్ సైన్స్ డిసిప్లిన్లో ఉన్న వాళ్ళు, అంటే మీరు బీటెక్ అనేది చేసిన వాళ్ళు, లేదంటే మాస్టర్స్ డిగ్రీ అనేది సైన్స్ కానీ టెక్నికల్లో కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు కంపల్సరీ గేట్ స్కోర్ అనేది ఉండాలండి. అది కూడా మనకి 2022, 23, 24 ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి దీనికి శాలరీ ఎంత ఉంటుంది అంటే ఇవన్నీ కూడా లెవెల్ 7 ప్రకారం పే చేస్తారండి. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్టులు. సో ఈ క్యాబినెట్ సెక్రటేరియట్ అనేది మనకి చాలా మంచి గవర్నమెంట్ ఆఫీస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సంస్థ. వీళ్ళు మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తారనమాట. చూడండి, టోటల్ మంత్లీ ఎన్రోల్మెంట్స్ ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ విల్ బి 95,000 అప్రాక్సిమేట్లీ. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఆల్మోస్ట్ 1 lakh శాలరీ ఉంటుంది పర్ మంత్. అయితే మీరు జాయిన్ అయ్యేది మాత్రం న్యూఢిల్లీ ఉంటుందండి పోస్టింగ్. తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా ఇస్తారు, అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చెక్ చేద్దాము. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years అండి, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలని చెప్పాం కదా. ఆఫ్లైన్లో కూడా మీకు అప్లికేషన్ ఫామ్ మనకి దీనిలోనే ఇస్తున్నారు. చూద్దాం అది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇదిగోండి. క్యాబినెట్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా. ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయమని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్. ఓకే. అండ్ ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు కాబట్టి సగం పేపర్ మీద సగం ఫోటో మీద వచ్చేటట్టు సైన్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలన్నమాట. అన్ని క్యాపిటల్ లెటర్స్లో నేమ్, నేషనాలిటీ, జెండర్, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి చాలా క్లియర్గా కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ మీకు దాని ద్వారా చేస్తారు కాబట్టి మిస్టేక్స్ లేకుండా క్లియర్గా చక్కగా చెక్ చేసుకొని ఫిల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ కూడా ఫిలప్ చేసి మ్యారిటల్ స్టేటస్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఏదైనా మీరు జాబ్ చేసుంటే కనుక ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వాలన్నమాట. తర్వాత డిక్లరేషన్, మీ సిగ్నేచర్, ప్లేసు, డేటు ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసి
మీకు ఎటువంటి ఫీజు కూడా లేదండి. ఎటువంటి ఫీజు కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు మన టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్, హార్డ్ కాపీ ఆఫ్ మెట్రికులేషన్ 10+2 BE బీటెక్ ఆర్ MSc, అంటే మీరు 10th క్లాస్ నుంచి అండ్ అబోవ్ అన్నీ కూడా టెస్టిమోనియల్స్ అన్నీ పెట్టాలి, మార్క్ లిస్టులు, అండ్ గేట్ స్కోర్ కార్డ్ పెట్టాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ప్రూఫ్, అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా దానికోసం అనమాట. తర్వాత మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయ్యి ఉంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ ప్రతి కాపీ మీద సైన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టి పంపించాలండి. అండ్ ఇది మనం చూడండి ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాలని చెప్తున్నారు క్లియర్గా. సో ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ అంటే మీకు టైం పడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో వెంటనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాయండి. రాసి ఈ అడ్రస్కి పంపాలి. పోస్ట్ బ్యాగ్ నెంబర్ 001 లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూ ఢిల్లీ 110003. ఈ అడ్రస్కి అయితే మనము ఆర్డినరీ పోస్ట్ పంపించాల్సి ఉంటుందండి ఆన్ ఆర్ బిఫోర్ 21 అక్టోబర్. సో 21 అక్టోబర్కి అక్కడికి రీచ్ అయిపోవాలన్నమాట. కాబట్టి ఛాన్స్ ఉన్నవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా చాలా మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ బెనిఫిట్స్. మనము తర్వాత ఆల్ ఓవర్ ఇండియా చూడండి, ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ ఉంది కాబట్టి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దూరం అని ఆలోచించొద్దు. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ అనేది కూడా మీకు ఎక్కడ ఉంటుంది అంటే చెన్నై కానీ ముంబై కానీ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత చెన్నై, ఇక్కడ మన దగ్గరికి అయితే చెన్నై ఉంది, అదేవిధంగా ముంబై ఉంది. ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీకు మెయిల్ పంపిస్తారనమాట మీ సెలెక్ట్ అయిన వాళ్ళని. సో మీరు మెయిల్ ఐడి క్లియర్గా మెన్షన్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. బీటెక్ ఆర్ మాస్టర్స్ చేసిన వాళ్ళు, గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి, ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.